లాస్ట్ సెక్షన్లో ఏంటంటే ఓవరాల్గా ఒక బ్లాక్ అంటే ఒక హౌస్లో ఒక పార్ట్ ఆఫ్ ద యూనిట్లో మనం ఏం చేసామంటే మనకి కావాల్సినవన్నీ కూడా మనం మోడల్ చేసి ఫిక్స్ చేసి పెట్టుకున్నాం అంతే. ఓకే, దట్స్ ఇట్. సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మెటీరియల్ గురించి మనం డిస్కస్ చేసుకోవాలి. అంటే మనం మెటీరియల్స్లో ఏం చేస్తాము, సో మెటీరియల్ అనేది మనం ఏ రకంగా అప్లై చేయాలి, అసలు ఎలా క్రియేట్ చేస్తారు అనేది మనం తీసుకుంటే ఇక్కడ మనకి యాక్చువల్గా స్కెచ్అప్లో ఏంటంటే వీరే అనే ఒక ప్లగిన్ ఉంటుంది. అంటే మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా గెట్ ఇన్ టు పీసీ కానీ లేదు అంటే ఫైల్ సిఆర్ నుండి కానీ మనం వీరే అనేది సపరేట్గా డౌన్లోడ్ చేయాలి. సో డౌన్లోడ్ చేసి దాన్ని ఇన్స్టాల్ చేసుకుంటే మనకి ఇక్కడ వీరేలో వీరే తాలూకా అసెట్ బ్రౌజర్, లైటింగ్స్, యూటిలిటీస్ అనేవి మనకి ఇక్కడ ఓపెన్ అవుతాయి. అంటే ఇది మనం ఇన్స్టాల్ చేస్తేనే మనకి ఆప్షన్స్ అనేవన్నీ కూడా మనకు కనబడతాయి. ఓకే, అయితే మనం ఫస్ట్ ఎప్పుడైనా ఆబ్జెక్ట్కి లుక్ ఎప్పుడు వస్తుందంటే మనం మెటీరియల్స్ క్రియేట్ చేసినప్పుడు మాత్రమే మనకు దాని తాలూకా లుక్ వస్తుంది. అయితే మెటీరియల్స్లో ఫస్ట్ ఏంటి ఉంటుందంటే కలర్స్ ఉంటుంది. ఓకే, అయితే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఫస్ట్ అసెట్ బ్రౌజర్ ఓపెన్ చేస్తాను. అంటే వీరే తాలూకా అసెట్ బ్రౌజర్ని మనం ఓపెన్ చేయాలి. సో అసెట్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత మనకేమవుతుందంటే డిపెండ్ ఆన్ ద సిస్టమ్ దాన్ని బట్టి మనకి ఇక్కడ మనకి అసెట్ బ్రౌజర్ అనేది లాంచ్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ మనకి దిస్ ఈజ్ నోన్ యాజ్ ఏ వీరే అసెట్ ఎడిటర్ అంటారు దీన్ని. ఇందులో మెటీరియల్స్, లైటింగ్, తర్వాత మనకి జామెట్రీస్, ఆ తర్వాత రెండరింగ్ ఎలిమెంట్స్, ఓకే, తర్వాత టెక్స్చర్స్, తర్వాత సెట్టింగ్స్, తర్వాత రెండరింగ్ అని చెప్పి మనకి ఇందులో రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ నేను మెటీరియల్ తీసుకుంటాను. సో మనకి మెటీరియల్లో ఫస్ట్ నేను ఏం చేయాలనుకున్నానంటే ఈ మెటీరియల్ క్లిక్ చేసి రైట్ క్లిక్ చేశాను అనుకోండి. మెటీరియల్ని రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఫస్ట్ ఏముంటుందంటే జెనరిక్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ నేను ఏం చేయాలి, ఫస్ట్ జెనరిక్ అని చెప్పి ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఏం చేస్తానంటే ఇక్కడ రీనేమ్. సో ఇక్కడ ఈ మెటీరియల్ తాలూకా రీనేమ్ ఏం చేస్తానంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ టీవీ స్క్రీన్ అనే దీనికి, లేదు అంటే టీవీ అని మనం పెట్టుకున్నాం. సో పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ చూడండి ఒక యారో సింబల్ కనిపిస్తుంది కదా, ఇది మనం క్లిక్ చేస్తే ఇందులో మనకేమవుతుందంటే ఈ జెనరిక్ మెటీరియల్ది మనకి వస్తుంది. సో వచ్చిన తర్వాత ఫస్ట్ నాకేంటి కావాలంటే కలర్ కావాలి. సో ఇక్కడ కలర్ దాంట్లోకి వెళ్ళిపోయి మనకి ఏ టైప్ ఆఫ్ ద కలర్ కావాలో ఫస్ట్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఈ కలర్ని నేను ఇక్కడ అప్లై చేస్తాను. అంటే కలర్ అనేది మనకి ఇలాగ అప్లై అవుతుంది. సో అప్లై అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆబ్జెక్ట్ అంటే ఏది మనం ఏదైతే టీవీ తాలూకా అది తయారు చేసుకున్నామో దాన్ని మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏం చేయాలి, మళ్ళీ మనం డబల్ క్లిక్ చేస్తే లోపలికి వెళ్తాం. ఓకే,
సో లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఫ్రేమ్ తాలూకా యూనిట్ అనేది వేరు. సో ఇక్కడ ఏం చేస్తానంటే పెయింట్ బకెట్ అనే టూల్ తీసుకొని దీని మీద ఇలాగా అప్లై చేస్తాను. ఓకే, సో అప్లై చేసిన తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తానంటే చూడండి, ఈ డిఫ్యూజ్ తర్వాత నాకు ఇక్కడ రిఫ్లెక్షన్ అని ఉంటుంది. రిఫ్లెక్షన్లో నేను ఏం చేస్తానంటే మనకి ఎంత రిఫ్లెక్షన్ కావాలో ఇక్కడ మనం పెట్టుకొని దానికి ఇక్కడ ఏం చేస్తానంటే ఐఓఆర్ వాల్యూని ఇక్కడ నాకు ఎంత కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 2 పెట్టుకుంటాను ఐఓఆర్ వాల్యూ. ఓకే, సో ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు నేను ఇలాగా పెట్టేసుకోవడం జరిగింది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఏం చేస్తాను, ఇక్కడ మళ్ళీ నేను ఇక్కడ మళ్ళీ అసెట్ బ్రౌజర్లోకి వెళ్ళిపోయి ఇక్కడ రైట్ క్లిక్ చేసేసి ఇక్కడ రెండోది ఎమ్ఎస్సివ్ అని మనకి ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ ఎమ్ఎస్సివ్లో ఏం చేస్తానంటే ఇక్కడ మళ్ళీ రైట్ క్లిక్ చేసి రీనేమ్ చేసి దీన్ని ఏం చేస్తాను, ఇప్పుడు టీవీ స్క్రీన్ ఇక్కడ టీవీ స్క్రీన్ అని పెడతాను దీని పేరు. సో పెట్టుకొని ఇక్కడ ఏం చేస్తానంటే బిట్ మ్యాప్ అంటే ఇక్కడ మ్యాప్ దగ్గర క్లిక్ చేసి ఫస్ట్ ఇక్కడ నేను బిట్ మ్యాప్ తీసుకుంటాను. సో బిట్ మ్యాప్లో మనకి ఏంటి కావాలి, సో మనకి ఇక్కడ బిట్ మ్యాప్లో మనం ఏంటి ఇన్సర్ట్ చేయాలి, ఏది యాడ్ చేయాలనుకుంటున్నాం అనేది ఫస్ట్ మనం డిసైడ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సీనరీ లాంటిది ఏదో ఒక ఆప్షన్ని నేను తీసుకొని దాన్ని ఇక్కడ ఓపెన్ చేసుకుంటాను. ఓపెన్ చేసుకొని నేను ఇక్కడ బ్యాక్ వచ్చేస్తాను. బ్యాక్ వచ్చేస్తే నాకు ఇలా వస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఫర్ సపోజ్ దీన్ని డబుల్ క్లిక్ చేస్తాను. మళ్ళీ దీన్ని డబుల్ క్లిక్ చేస్తే ఇది ఒక్కటే సెలెక్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ ఇది పెట్టుకుంటాను. సో ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఏమైందంటే పార్ట్స్గా మనకి మెటీరియల్ అనేది కనబడుతుంది. అంటే అలా కనిపించకూడదు మనకి. మరి అలాగా కనిపించకుండా ఉండాలి అని అంటే ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి, మనకి ఈ లైన్లోకి వచ్చేసరికి చూడండి, ఇక్కడ మనకి ఇందులో ట్రై ప్లానర్ ప్రొజెక్షన్ అని చెప్పి మనకు ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ నేను ఏం చేస్తానంటే దీని మీద ఇలా క్లిక్ చేయగానే సో ఓవరాల్ స్క్రీన్ అంటే మనకి ఏదైతే రిక్వైర్డ్ అవుతుందో సో అది మాత్రమే మనకు అది అక్కడ సెట్ చేస్తుంది అన్నమాట. ఇక్కడ చూసారా, సో ఇక్కడ ఏమైందంటే బ్యాక్న నాకు ఫ్రేమ్ మీద అప్లై చేసాం, కానీ ఇక్కడ స్క్రీన్కి వచ్చేసరికి ఏం చేసామంటే ఎంఎస్ఓ మెటీరియల్ అనేది నేను ఇక్కడ తీసుకోవడం జరిగిపోయింది. ఓకే, అది అలా పక్కన పెడితే ఇక్కడ మనకి అసెట్ బ్రౌజర్లోకి వెళ్తే సో ఈ అసెట్ బ్రౌజర్లో మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకు ఒకవేళ ఇంటెన్సిటీ నేను ఏమైనా పెంచాలి అనుకుంటే సో అంటే దాని తాలూకా లైటింగ్ గ్లోయింగ్ అనేది మనకి ఇక్కడ ఉంటుందన్నమాట. సో ఆ యొక్క గ్లోయింగ్ ఏమైనా మనం పెంచాలి అనుకుంటే సో ఇక్కడ మనం పెంచుకోవచ్చు. అంటే ఇప్పుడు ఏం చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూడండి అసెట్ బ్రౌజర్లో ఇక్కడ లైట్ ఉంటుంది. ఇక్కడ నేను సన్ లైటింగ్ని ఆపేస్తాను, అంటే స్విచ్ ఆఫ్ చేసేస్తే అది ఆగిపోద్ది. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందంటే మనకి ఇక్కడ నాకు ఈ గ్రూప్ అనేది క్లోజ్ గ్రూప్ చేసేసి నేను ఓన్లీ ఇక్కడ జస్ట్ రెండర్ పెట్టుకుంటాను. అంటే ఇక్కడ నేను కెమెరాని సెట్ చేయడం కాకుండా ఫస్ట్ నేను ఏం చేశాను,
టీవీ దానికి ఒకటి టీవీ పెట్టుకున్నాను, రెండు దానికి ఏం చేశానంటే ఎంఎస్ మెటీరియల్ అనేది నేను తీసుకోవడం జరిగింది. అంటే ఎప్పుడైతే మనం ఎంఎస్ మెటీరియల్ అనేది ఇస్తానో సో ఆటోమేటిక్గా నాకు అక్కడ ఏమవుతుందంటే టీవీ స్క్రీన్ ఏదైతే ఉంటుందో అది మనకి దూరం నుండి బాగా గ్లోనెస్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏంటంటే గ్లోనెస్ని క్రియేట్ చేయడానికి మనం ఇది ఎక్కువగా వాడుకుంటారనమాట. సో అందుకనే ఇక్కడ మనం దీనిలో ఏం చేస్తామంటే ఎంఎస్ మెటీరియల్ అనేది మనం ఇక్కడ తీసుకుంటాం. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ అండ్ ఇనీషియల్ స్టేజ్ అనమాట. అంటే మనం ఏం చేసాము, బ్యాక్ ఫ్రేమ్కి ఒక కలర్ ఇచ్చాము, టీవీ స్క్రీన్కేమో మరొక కలర్ ఇచ్చాం. ఓకే, అది మనం అలా పక్కన పెట్టండి. సో ఇప్పుడు నాకు నెక్స్ట్ కావాలంటే మనం ఏం చేయాలి, మనం ఫస్ట్ దీని తాలూకా మెటీరియల్ ఏదైతే ఉంటుందో ఆ మెటీరియల్ మనం ఇక్కడ పెట్టుకోవాలి. ఓకే, సో ఇక్కడ ఏం చేయాలంటే మనం ఫస్ట్ ఇక్కడ అంటే ఈ వాల్ దాని మీద బ్యాక్గ్రౌండ్లో నాకు ఒక మెటీరియల్ కావాలనుకున్నాను. సో మెటీరియల్ కావాలి అనుకున్నప్పుడు నేనేం చేస్తానంటే నేనైతే జనరల్గా ఎక్కువ నేనేం చేస్తానంటే ఇందులో పింట్రెస్ట్ అనే ఒక వెబ్సైట్కి వెళ్తాను. సో పింట్రెస్ట్ అని చెప్పేసి ఇందులో నేనేం చేస్తానంటే ఇందులో నేను నాది మ్యాప్ దాంతో లాగిన్ అవుతాను. సో మ్యాప్తో లాగిన్ అయిన తర్వాత సో ఇక్కడ నాకు కావాల్సినవి అంటే నాకు ఏదైతే రిక్వైర్మెంట్ కావాలనుకున్నానో సో ఇక్కడ నాకు ఇక్కడ వాల్ గ్రోవింగ్ డిజైన్స్ అని పెట్టుకున్నాను. లేకపోతే ఇక్కడ ఏం చేస్తారంటే వాల్ గ్రోవింగ్ టెక్స్చర్స్ అని ఇచ్చారు. అప్పుడు ఏమవుతుంది, నాకు ఆ బ్యాక్న వాల్ మీద నేను ఏంటి ఇవ్వాలి అనేది నాకు ఇక్కడ రకరకాల మోడల్స్ అనేవి ఉంటాయి. అది మనం డిపెండ్ ఆన్ ద ఆబ్జెక్ట్ బట్టి మనకి బ్యాక్గ్రౌండ్ని ఎలాంటిది కావాలనుకుంటున్నామో అనేది ఫస్ట్ ఏం చేయాలంటే మనకు కావాల్సినవి మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకొని నేను ఇక్కడ ఏం చేస్తాను, దీన్ని రైట్ క్లిక్ చేసుకొని సేవ్ ఇమేజ్ యాజ్ అని చెప్పేసి నేను ఒక పర్టికులర్ లొకేషన్లో నేను దాన్ని పెట్టుకోవడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ ఏదో వీరే ప్రొఫెషనల్ అని ఉంది. సో అందులో నేను ఏం చేస్తున్నానంటే దీన్ని సేవ్ చేస్తున్నాను. ఓకే, అది అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నెక్స్ట్ లెవెల్లో దాన్ని డబల్ క్లిక్ చేసుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత ఇక్కడ అసెట్ బ్రౌజర్ తీసుకొని మెటీరియల్స్లోకి వచ్చి రైట్ క్లిక్ చేసి ఇక్కడ మళ్ళీ నేను జనరిక్ మెటీరియల్ అనేది తీసుకొని ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఇక్కడ రీనేమ్ అని చెప్పి అంటే నాకు అర్థం అవడం కోసం నేను అలా పెట్టుకుంటున్నాను. ఓకే, సో అలా పెట్టుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఇక్కడ ఒక బిట్ మ్యాప్ అనేది మనం సెలెక్ట్ చేసుకొని డెస్క్టాప్ దాంట్లోకి వెళ్ళిపోయి ఇక్కడ నేను వేరే ఏదో పెట్టుకొని దీన్ని ఇందులోని ఓపెన్ చేస్తాను ఇలా. సో అప్పుడు నాకేమవుతుందంటే ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇదేమో ఇట్లా పెట్టుకున్నాను. ఓకే, ఇది బాగానే ఉంది.
తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇక్కడ నేను రిఫ్లెక్షన్ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ ఐఓఆర్ వాల్యూ ఇక్కడ నేను 2 పెట్టుకుంటా. అది అక్కడికి అలా అయిపోయిన తర్వాత ఇక్కడ నేనేం చేస్తానంటే ఈ మ్యాప్ని రైట్ క్లిక్ చేసి ఇక్కడ కాపీ చేస్తాను. కాపీ. సో కాపీ చేసిన తర్వాత ఇక్కడ నాకు చూడండి బంప్ అని మనకు ఒక ఆప్షన్ ఉంది. ఈ బంప్ దాంట్లో నేనేం చేయాలంటే ఈ మెటీరియల్ని పేస్ట్ చేయాలి. ఓకే, సో పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ నేనేం చేస్తాను, ఫర్ సపోజ్ ఇక్కడ మెటీరియల్ని ఇలాగా క్లిక్ చేసుకుంటా. సో క్లిక్ చేసుకొని మళ్ళీ ఇందాకలా ట్రై ప్రొజెక్షన్ ఏదైతే ఉన్నదో అది పెట్టుకోండి. అయితే ఇక్కడ ఏమైందంటే బాగా లార్జ్ సైజ్ అయిపోయింది. సో లార్జ్ సైజ్ అయింది కాబట్టి ఇక్కడ నేను ఎడిట్లోకి వెళ్తున్నాను. మెటీరియల్స్లో ఎడిట్ అనే దగ్గరికి వెళ్ళాలి మనం ఫస్ట్. వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను ఎడిట్లో ఇక్కడ చూడండి నాకు ఫర్ సపోజ్ ఇందులోని ఓకే, సో ఇక్కడ ఏం చేస్తామంటే ఫర్ సపోజ్ ఇక్కడ నేను 5 feet పెట్టుకున్నాను. ఇక్కడ చూడండి నాకు బాగా పెద్దదైపోయింది. సో ఇక్కడ 1 feet పెట్టుకున్నాను. సో 1 feet అంటే మనకి ఇలా వచ్చింది. ఇక్కడ నేను 5 inches పెట్టుకుంటాను. సో 5 inches పెట్టుకుంటే నాకు ఇక్కడ డిజైనింగ్ అనేది కనిపిస్తుంది చూడటానికి. సో అంటే ఒక్కొక్కసారి మనకి ఈ ట్రై ప్రొజెక్షన్ అనేది ఉపయోగపడుతుంది. ఒక్కొక్కసారి మనకి అది ఏమవుతుందంటే మనకి అంత ఉపయోగకరంగా ఉండకపోవచ్చు కొన్నిసార్లు. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ రెండు మనం అప్లై చేసాం కాబట్టి మళ్ళీ మనం ఏం చేద్దామంటే దీన్ని రెండర్ పెట్టి మనం చూద్దాం. సో ఇక్కడ నేనేం చేస్తానంటే వీరే అసెట్ బ్రౌజర్లో రెండరింగ్ అనేది నేను ఇక్కడ పెట్టుకుంటాను. ఇది మనకి కొంచెం బాగా కనిపించాలి అనుకోండి, కాస్త మనం దగ్గరికి వెళ్ళి వ్యూని ఇలా పెట్టుకుందాం. ఫర్ సపోజ్ ఇక్కడ నేను రెండర్ పెడతాను.
సో అది అయిపోయిన తర్వాత నాకు ఇక నెక్స్ట్కి వచ్చేసరికి ఈ ఏదైతే నాకు ఇక్కడ గ్రూవింగ్స్ ఉన్నారో దీనికి నేను మెటీరియల్ అప్లై చేసుకోవాలి. సో మెటీరియల్ అప్లై చేసుకోవాలి కాబట్టి నేనేం చేస్తానంటే ఇక్కడ మళ్ళీ అసెట్ బ్రౌజర్లోకి వెళ్ళిపోయి సో మెటీరియల్ రైట్ క్లిక్ చేసి ఎమిసివ్ మెటీరియల్ జనరిక్ మెటీరియల్ అని చెప్పేసి సో ఈ జనరిక్ మెటీరియల్లో రైట్ క్లిక్ చేసి ఇక్కడ మనం రీనేమ్ అని చెప్పి గ్రూవింగ్ అని చెప్పి దానికి ఒక పేరు ఇచ్చేసి ఇక్కడ నేను కలర్ ఏమో ఒక బ్రౌన్ కలర్ అనేది డార్క్ బ్రౌన్ అనేది పెట్టుకొని దీనికి కూడా నేనేం చేస్తానంటే రిఫ్లెక్షన్ అనేది యాడ్ చేసి దీనికి కూడా ఐఓఆర్ వాల్యూ ఏమో 2 అనేది పెట్టుకుంటాను. అది అయిపోయిన తర్వాత నేనేం చేస్తానంటే పెయింట్ బకెట్తో అప్లై చేస్తాను. అలాగే ఇక్కడ కూడా పెయింట్ బకెట్తో కలర్ని యాడ్ చేసి అలాగే ఇక్కడ కూడా ఇలా యాడ్ చేస్తాం. సో యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మనం రెండర్ పెట్టుకోవాలి. ఇక్కడ మనం ఇంకొక పని ఏంటి చేయొచ్చు అంటే ఇందులోని మనం వేరే అసెట్ ఎడిటర్లోకి వెళ్ళిపోయి టీవీ స్క్రీన్ తాలూకా దాని తాలూకాది 1 అని మనం పెట్టుకొని ఇక్కడ మనం ఏంటి చేయొచ్చు అంటే ఇక్కడ నేను చూడండి ఇక్కడ ఒక రెక్టాంగులర్ లైట్ అనేది ఒకటి ఉంటుంది. సో నేను దీన్ని ఏం చేస్తానంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఈ చివరి వరకు నేను ఇది పెట్టుకొని దీనికి ఏం చేస్తానంటే ఫస్ట్ ఇక్కడ అసెట్ బ్రౌజర్ అనేది ఫస్ట్ సెలెక్ట్ చేస్తాను. సో ఇక్కడ నేను అసెట్ బ్రౌజర్లోకి వెళ్ళి ఫస్ట్ ఆప్షన్స్లో ఇన్విజిబుల్ పెట్టుకుంటాను. అక్కడ ఇన్విజిబుల్ పెట్టుకొని ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 500 ఇంటెన్సిటీ పెట్టుకుంటాను.
ఓకే. సో, ఆహ్, ఇక్కడ 500 పెట్టిన తర్వాత సో, ఇక్కడ ఏం చేస్తానంటే ఇలాగా ఇలా నేను కెమెరాలో 2 పాయింట్ పొజిషన్ చెప్పేసి ఇక్కడ నేను ఇలాగా రెండర్ ఇస్తా. ఎందుకు అలా చేశాను అనేది మీరు చూడండి. సో ఇప్పుడు ఏంటంటే మనకి రూమ్లో లైటింగ్ ఆటోమేటిక్గా మనకి కనిపిస్తుంది. ఓకే. సో ఆ లైటింగ్ అనేది మనకి ఎక్కడి నుండి వస్తుంది? సో టీవీ తాలూకా స్క్రీన్లోంచి మనకి లైటింగ్ ప్రొజెక్షన్ అంటే అక్కడ మనం మెటీరియల్ ఇస్తే కిందన అప్పుడు మనకు అది తెలుస్తుంది. ఓకే. అయితే మనం ఇచ్చిన మెటీరియల్ తాలూకాది వాల్యూ అంటే దాని తాలూకా ఇంటెన్సిటీ మనం ఎక్కువ ఇచ్చేసాం. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ మేక్ ఇట్ యాజ్ 100. అలాగే దాని తాలూకా కలర్ కూడా నేను ఏం చేస్తానంటే చిన్నది మార్చుకుంటాను. సో దాని తర్వాత నేనేం చేస్తానంటే ఇక్కడ నేను వేరే అసెట్ బ్రౌజర్లో ఇక్కడ క్లిక్ చేసుకుంటా. అంటే నేను ఇక్కడ యాక్చువల్గా చెప్పాలంటే క్లిక్ చేస్తే బ్రౌజర్ క్రోమ్ అనేది అంటే బ్రౌజర్ అని చెప్పేసి క్లిక్ చేస్తే క్లౌడ్ ఓపెన్ అవుతాయి. నేనేం చేశానంటే ఆల్రెడీ నా దగ్గర వేరే మెటీరియల్స్ని నెట్ నుండి డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఇందులో ఇన్స్టాల్ చేస్తారు. అంటే నాకు ఇక్కడ ఏంటి కావాలో డైరెక్ట్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు వుడెన్ ఫ్లోర్ ఉంది. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వుడెన్ ఫ్లోర్ అనమాట ఇవన్నీ. ఓకే. సో ఇక్కడ నాకు ఏది కావాలో అది నేను డైరెక్ట్గా ఏం చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది కావాలనుకున్నాను. సో ఇది యాడ్ టు సీన్ అని చెప్తాను. యాడ్ టు సీన్ అనగానే ఇక్కడ మనకి సీన్లోకి అది ఎంటర్ అయింది. సో ఇక్కడ ఏం చేస్తానంటే ఫస్ట్ నాకు దీని తాలూకా మెటీరియల్ ఏదైతే ఉన్నదో ఇక్కడ నేను దీనికి పెయింట్ బకెట్తో ఇలా అప్లై చేస్తాను. సో అప్లై చేసిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే మళ్ళీ ఇక్కడ ప్రొజెక్షన్ చేశాను అనుకోండి. సో చేస్తే హ్యాంగ్ అయిపోయింది.
సో ఇక్కడ మనం వేరే అసెట్ బ్రౌజర్లోకి వెళ్ళి ఇందులో చూడండి ఇంకో 10 నిమిషాలు అయిపోయి ఇక్కడ యాడ్ టు సి ఇక్కడ దీనికి ఇలాగే అప్లై చేసాము. అలాగే ఇక్కడ మళ్ళీ మనం సో ఇక్కడ మనం ఇలాగే ఇదంతా ఒకటే ఇచ్చాము. తెచ్చే కాదు కూడా ఆయన ఓకే ఓకే అక్కడ ఉడ్డేని కాదు ఎందుకంటే ఉడ్డు కాబట్టి ఇప్పుడు అక్కడ చూడండి కబోర్డ్ దగ్గర కిందన ఆ టీవీ తాలూకా స్క్రీన్ లైటింగ్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి లైటింగ్ వస్తుంది చూడండి. ఇక్కడ లైట్ పడింది అంటే మనం నిజంగా టీవీ ఆన్ చేస్తే దాని ముందర మనకి లైటింగ్ ఫోకస్ పడుతుంది కదా, చూడండి కొన్ని అక్కడ అలా పడింది. సో ఆ రకంగా మనం ఏమైనా రియాలిటీని మనం తీసుకురావాలి అని అంటే సో ఈ రకంగా మనం అక్కడ చేయవలసి ఉంటుంది. లేదు నాకు ఇంకా కొంచెం గ్లోయింగ్ అంటే లైటింగ్ సరిపోలేదు అని అంటే అప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ ఇందాకలో 100 కదా ఇచ్చాను. సో మనం ఇక్కడ లైట్ పెట్టలేనట్లు ఉంది, అదే లైట్ పోయిందిలేండి. సో ఇక్కడ ఏం చేద్దామంటే ఫస్ట్ ఇక్కడ ఒక రెక్టాంగులర్ లైటింగ్ తీసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి ఇందాకలా పోయింది కదా, కంట్రోల్ జెడ్ చేసాం కాబట్టి సో ఇక్కడ అసెట్ బ్రౌజర్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి ఇక్కడ నేను 100 ఇస్తాను. ఇక్కడ ఏం చేయాలి, ఆప్షన్స్లో ఇన్విజిబుల్ అని మనం పెట్టుకోవాలి. అంటే అప్పుడు టీవీ స్క్రీన్ లాగే మనకు కనబడుతుంది. ఇగోండి ఇక్కడ ఈ ఏరియా చూడండి, ఇగోండి ఈ ఏరియా, అలాగే ఇక్కడ ఈ కిందన ఏరియా ఏదైతే ఉందో
ఆ లైటింగ్ ప్రొజెక్షన్లో మనకి తెలుస్తుంది. అయితే ఇక్కడ నాకు ఇది కాకుండా యాక్చువల్గా దీంట్లో వుడెన్ది మనం పెట్టుకోవాలనుకున్నాను. సో కరెక్ట్గా నాకు కావాల్సింది లేదు. సో అందుకని నేను ఏం చేస్తాను, మళ్ళీ ఇక్కడ పింట్రెస్ట్లోకి వెళ్ళానంటే సో ఇక్కడ వుడెన్ టెక్సస్, సో వుడెన్ టెక్సస్ అని చెప్తే ఇక్కడ నాకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వుడెన్ టెక్సస్ అనేది మనకి ఇక్కడ ఉంటాయి. మనకి ఎలాంటిది కావాలో అంటే ఏ టైప్ ఆఫ్ మనకి కావాలనుకుంటున్నామో మనమే ఇక్కడ డిసైడ్ చేసుకోవచ్చు. ఓకే, నాకు ఈ టైప్లో కావాలి, లేదంటే నాకు ఈ టైప్లో మెటీరియల్ ఉండాలి, కనిపించాలి అనుకున్నప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఆ మెటీరియల్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను సీమ్లెస్ తీసుకున్నాను అనుకోండి. సీమ్లెస్ అంటే మనకి ఇలా వస్తాయి. ఫర్ సపోజ్ నేనేం చేస్తానంటే ఇది తీసుకొని దీన్ని ఇక్కడ రైట్ క్లిక్ సేవ్ యాజ్ సేవ్ చేసుకున్నాను. ఇక్కడ ఏం చేస్తానంటే ఇప్పుడు మళ్ళీ మనం స్కెచ్అప్లోకి వచ్చి సో ఇక్కడ ఏం చేస్తానంటే అసెట్ బ్రౌజర్లోకి వచ్చేసి ఇది క్లోజ్ చేసుకుంటాను. ఇక్కడ మెటీరియల్స్లోకి వచ్చేసి రైట్ క్లిక్ చేసి జనరిక్ అని చెప్పేసి ఇక్కడ రైట్ క్లిక్ రీనేమ్ అని చెప్పేసి కబోర్డ్ అని చెప్పేసి దీంట్లో బిట్ మ్యాప్ ఇది తీసుకొని అప్లై చేస్తాను. నేను ఇలా పెట్టుకొని దీనికి కూడా రిఫ్లెక్షన్ అనేది ఇచ్చేసి ఐఓఆర్ వాల్యూ ఇస్తాను దీనికి కూడా. సో ఇక్కడ నేను డైరెక్ట్గా సో ఇది అలాగే నాకు అమ్మా సరే చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇక్కడ ఇది సెలెక్ట్ చేసి ఇక్కడ ఆల్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ ఆల్ట్ పట్టుకొని క్లిక్ చేస్తే ఆ మెటీరియల్ వస్తుంది. అదే మనం దీని మీద ఏమైనా సెలెక్ట్ చేసి అప్లై చేస్తే ఇక్కడ నాకు ఇది అప్లికబుల్ అవ్వలేదు. సో అందుకని మనం దీన్ని
లోపలికి వెళ్ళి సో ఇదంతా మనం ఇలా తీసుకున్నాం. ఇక్కడ క్లోజ్ గ్రూప్. అలాగే ఇక్కడ నేను మళ్ళీ వీరే ఎసెట్ బ్రౌజర్ ఇక్కడ ఏం చేస్తానంటే నేను టైల్స్ తీసుకుంటాను. సో ఇక్కడ యాడ్ టు సీన్ అని చెప్పి సో యాడ్ టు సీన్. సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఇక్కడ నేను మెటీరియల్ అయితే అప్లై చేసుకుంటాను. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఇక్కడ రెండర్ పెట్టుకుంటాను. ఇదిగోండి ఇక్కడ చూసారా టీవీ తాలూకా లైటింగ్ ఇక్కడ పడుతుంది. అలాగే ఇక్కడ కూడా పడుతుంది. ఇక్కడ కూడా మనకి తెలుస్తుంది ఈజీగా లైటింగ్ అక్కడ పడుతుంది అని తెలుస్తుంది. ఇంకా ఇది కొంచెం వెనక్కి పెట్టుకుంటే ఇగో ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇక్కడ ఈ లైటింగ్ది ఇక్కడ ఈ లైటింగ్ది ఇగోండి ఇక్కడ చూసారా ఈ టేబుల్ మీద కూడా నాకు ఆ లైటింగ్ తాలూకది ప్రొజెక్షన్ అవుతుంది. సో ఇవే కాకుండా మనం ఇక్కడ ఏం చేయాలంటే వీరే ఇక్కడ నాకు రెండరింగ్ ఎలిమెంట్స్ అని ఉంటుంది. దీన్ని రైట్ క్లిక్ ఇక్కడ క్లిక్ చేస్తే సో ఇందులో ఫస్ట్ మనం ఏం చేయాలంటే రెండరింగ్
లైటింగ్ని యాడ్ చేయాలి. తర్వాత ఇక్కడ లైట్ మిక్స్ అని ఉంటుంది, అదొకటి. తర్వాత మనం మళ్ళీ ఏం చేయాలంటే దీంట్లో బంప్ పెట్టుకోవాలి. తర్వాత రిఫ్లెక్షన్స్ అనేది మనం ఇక్కడ పెట్టుకోవాలి. సో పెట్టుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ రెండర్ అనేది పెట్టుకుందాం. అవి కూడా మనం బ్యాక్గ్రౌండ్లో పెట్టినప్పుడు తేడా వస్తుంది మనకి రెండరింగ్లో. సో అది ఈరోజు క్లాస్.